హలో అండి అందరికీ. ఈరోజైతే ఏ నక్షత్రానికి ఏ చెట్టుకి పూజ చేయాలి, ప్రదక్షిణ చేయాలి అన్నది నా వీడియోలో అయితే చూపిస్తున్నానండి. ఈ వీడియో చూసి ఎన్ని ప్రదక్షిణలు చేయాలి ఏ చెట్టుకి అనేసి నక్షత్రాన వనం అన్నమాట. ఈ నక్షత్ర వనముకి మేము వెళ్ళాము. మేము మధ్యాంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాము. అక్కడైతే ఇవి పెట్టారనమాట. మా ఊర్లో కూడా అనకాపల్లి దగ్గరలో వినాయక టెంపుల్ ఉందండి ఇక్కడ. ఆ టెంపుల్లో కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. అక్కడ ప్రదక్షిణ చేస్తే మనకంతా మంచి జరుగుతుందనమాట. అందుకని ఈ చెట్లకైతే మీరు కూడా చూసి మీరు కూడా మీ నక్షత్రాన్ని బట్టి ప్రదక్షిణ అయితే చేసి పూజ అయితే చేసుకుంటారు కదా అనేసి ఒక్కో నక్షత్రానికి ఒక్కో శ్లోకం ఇచ్చారు. దాని ఫలితం కూడా ఆ చెట్టు దగ్గరే ఇప్పుడు ఆ బోర్డు మీదే ఇచ్చారండి. మీరు గమనించినట్లయితే ఆ నక్షత్రానికి ఆ శ్లోకం చదువుకొని ఎన్ని ప్రదక్షిణలు చేయాలో రాశారు. మనకి ఏ దోషం ఉంటుందో ఆ నక్షత్రానికి ఏ దోషం ఉంటుందో కూడా రాశారు. ఆ దోషాలు తొలగిపోతాయి. మనం ఎన్ని ప్రదక్షిణలు చేయాలి, శ్లోకం చదువుకోవాలి అన్నీ కూడా వివరంగా రాశారండి. ప్రదక్షిణలు 3 ప్రదక్షిణలు చేయాలట ఒక్కొక్క దానికి ఒక ప్రదక్షిణే రాశారు. అలా మన నక్షత్రాన్ని బట్టి మనం ఏం చేయాలి, ఏ శ్లోకం చదవాలి అనేది దాని మీద క్లారిటీగా అయితే రాశారండి. చూసి ఒకసారి మీరు కూడా వీడియో చూసి మీ నక్షత్రాన్ని బట్టి మీరైతే ఆ శ్లోకం చదువుకొని మీకు దగ్గరలో ఆ చెట్టు ఉంటే ఒకసారి అయితే పూజ అయితే చేసుకోండి. మీకు అంతా మంచి జరుగుతుందండి. నాకు కూడా కొన్ని చెట్లు చూసి వింతగా అనిపించిందండి. ఇలా ఇచ్చారు, వీటికి నిజంగా పూజ చేస్తారా? సన్నజాజి చెట్టుకి మనం ఎప్పుడు పూజ చేయం కదండి. హస్త నక్షత్రం వారికి సన్నజాజి చెట్టు 5 ప్రదక్షిణలటండి. మారేడు చెట్టుకైతే మనం పూజ చేస్తాం, ఒక ప్రదక్షిణ చేయాలట. అలా ఇచ్చారు. ఇది ఉత్తరాభద్ర నక్షత్రానికండి. కొన్ని చింత చెట్టుకి కూడా ఇచ్చారండి. చింత చెట్టుకి మనం ఎప్పుడు ప్రదక్షిణలు చేయం కదండి. మూలా నక్షత్రానికి వెగస చెట్టు అటండి. ఇలాగ నక్షత్రాన్ని బట్టి ఒక్కొక్క చెట్టు ఇచ్చారు. కొన్ని చెట్లు అయితే నేను ఎప్పుడు చూడలేదు. కొన్ని చెట్లు అయితే మనం పువ్వుల చెట్లు, ఈ జమ్మి చెట్టుకి కూడా మనం పూజ చేస్తామండి. కొన్ని చెట్లకి అయితే ఇప్పుడు మనం పూజ చేసే చెట్లే. కొన్ని చెట్లు మాత్రం నాకు వెరైటీగా అనిపించాయి. నేను అక్కడ అడిగితే అదేనమ్మా అన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.